విమర్శలు కాకుండా వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి దాని మీద ఎవరైనా చర్చించుకోవాలి, వ్యక్తిగత విమర్శలు వద్దు అన్నటువంటిది నా అప్పీల్. రైట్ విజయకిరణ్ గారు, ఆ వైజాగ్ గొడవ ఏంటండి? ఆయనకేమో గంటా శ్రీనివాసరావు గారికి పొట్లకాయ పొడగెట్టదు, కాకరకాయ కంపు గిట్టదని ఒక సామెత. ఈయనకేమో పొరుగు గిట్టదు, పక్కన ఎవరు ఉండకూడదు. అయ్యన పాత్రుడితో గొడవ అప్పట్లో. ఇప్పుడేమో ఈయన విష్ణుకుమార్ రాజు గారితో గొడవ. చాన్నాళ్ళు హఠాత్తుగా అదృశ్యం అయిపోతారు. అప్పుడెప్పుడో ఋషికొండ, మళ్ళీ అది కూడా ప్యాలెసే. ఆ ఋషికొండ ప్యాలెస్ 500 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత జేబులోంచి తీసి కట్టుకున్నారు కదా. దాంట్లో పార్టీకి చెప్పకుండా, కూటమికి చెప్పకుండా ముందర వెళ్ళిపోయారు ఆయన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏమైనా దాచారా ఏంది చెక్ చేయడానికి. తర్వాత పార్టీ అడిగింది. ఎందుకని కూటమిలో ఇప్పుడు ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఏదో జనం పని కాబట్టి వెళ్ళాడు, దాన్ని రాద్ధాంతం చేయాలా? సార్, ఇప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు బాధ్యులుగా ఉన్నారు, శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయనకి గౌరవించి ఆయన కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆయనతో కూడా డిస్కస్ చేసి ఆ ఇష్యూ గురించి మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది ఉండేది కాదు. ఆయన నోటీసులో పెట్టకుండా మాట్లాడటం వల్ల ఇబ్బంది వచ్చింది. నా నోటీసులో పెట్టి మాట్లాడాల్సింది కదా అన్నారు తప్ప అక్కడేమి గిర్రెలు గీసుకోలేదు, బర్రెలు గీసుకోలేదు. ఆయన మాట్లాడింది ఆయన క్లియర్గా చెప్పారు. నా కాన్స్టిట్యున్సీ కదండి, నా నోటీస్ తీసుకొచ్చి ఇలా చెప్పారు. ఇలా వేలు పెట్టి చూపించా, ఎలా వస్తావు నా కాన్స్టిట్యున్సీలోకి అని ఇలా వేలు పెట్టి చూపించా. ఇప్పుడు ఫ్రెండ్సే కదా, కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి ఏంటి, అట్లనే మాట్లాడవచ్చు. అక్కడ ఎన్ని వర్బుగా జరిగింది. అక్కడ ఏంటంటే నా కాన్స్టిట్యున్సీలో మీరు వచ్చేటప్పుడు నా నోటీస్కి తీసుకురాకుండా మీరు ఎలా వచ్చారన్నారు. రాజుగారేమో మీరు ఆ టైంలో అందుబాటులో లేరండి, అందువల్ల నేను చెప్పలేకపోయాన్నారు. ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీలో అయినా కానీ ఇది మంచి హెల్దీ అట్మాస్ఫియర్. ఒకరు మాట్లాడుకోవడం, అక్కడేమి గొడవలేం లేవు. దాని గురించి పెద్ద వివాదం, దీనివల్ల ఎన్డీఏ కూటమిలో విభేదాలు అంత సినిమా లేదు. అదొక చాలా చిన్న ఇష్యూ. దాని ఆ పార్టీ వర్మ గారి ట్వీట్ చూసారా ఒకసారి? వర్మ గారి ట్వీట్ చూడండి. మీరు విభేదాలు లేవన్నారు కదా, వర్మ గారి ట్వీట్ చూడండి. ఏంటి ఇక్కడ ఏం ప్రభుత్వం నడుస్తుందని అడిగాడు ఆయన. ఒకటి చదవండి. ఆయన ఏం చదువు, ఆయన ఏమన్నా ఆవేదన చెబితే ఆయన మీద మీరు ఆగ్రహిస్తారు, కన్నెర చేస్తారు. చెప్పకపోతే ఆయన ఎవరు పట్టించుకోరు. ఏంటండి పాపం ఆయన్ని అట్లా ఇబ్బంది పెడుతున్నారు. మా వర్మగారం ఆయన ఇప్పుడు కొత్తగా వైసీపీ వాళ్ళకి, సాక్షికి, మిగతా సాక్షి సానుభూతి పరులందరికి కూడా విపరీతమైన ప్రేమ వచ్చింది. సంతోషం. మా నాయకుడిని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది మా అధినాయకత్వం చూసుకుంటుంది. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఏ విధంగా గౌరవించారో, రకరకాలుగా ఒక కేడర్ల మధ్య విభేదాలు రకరకాలు జరగవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు ఎలా వర్మ గారిని చూసుకుంటారనేదే ఇంపార్టెంట్. రెండోది